Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. Let us pray. ముందుగా ప్రార్థించుదాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు పుట్టైన దేవా, ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడు, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. కృపకు పుట్టైన దేవా, ఉన్న పరమపిత, నా పరిశుద్ధాత్మ దేవా, ఈ సంధ్యా సమయంలో ప్రభువా తండ్రి, మీ పరిశుద్ధ నామములో ప్రతి ఒక్క కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క దేశమును, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క ఆత్మను నీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పిస్తున్నాను ప్రభువా. ఎవరెవరు కరోనా వైరస్తో బాధపడుతున్నారో, ఏ విపత్తులతో, ఏ సమస్యతో వాళ్ళు పోరాడుతున్నారో, నజరేయుడైన యేసు నామములో వాళ్ళని రక్షించి నీ అమూల్యమైన రక్తము చే శుద్ధి చేసి వాళ్ళు ఉన్న విపత్తులను తొలగించి నీ ఆగ్రహమును వాళ్ళపైన తగ్గించుకొని వాళ్ళని రక్షించి నీ పరిశుద్ధ నామములో తీసుకురమ్ము దేవా. అయ్యా, ఎవరిని ఎరిగి ఉన్నారో, ఎవరిని ఎరిగి లేకున్నారో, నిన్ను ఎరుగుటకై, నిన్ను తెలుసుకున్నటకై దాహం కలిగిన హృదయమును ప్రతి హృదయానికి ఇవ్వండి ప్రభా, ప్రతి ఆత్మకి ఇవ్వండి తండ్రి, ప్రతి శరీరానికి ఇవ్వండి ప్రభా. నీ అపారమైన నీ కృపా కటాక్షము, నీ ప్రేమ, నీ దీవెన ప్రతి బిడ్డలో నింపబడి నీ వాక్కును, నిన్ను అర్థము చేసుకునే గొప్ప జ్ఞానమును వాళ్ళకిచ్చి నీ పరిశుద్ధాత్మను వాళ్ళు నింపి నడిపించమని మా నాథుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగి ఆ ప్రేమలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎరగలేకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవునిలో లేకుండా జీవిస్తున్న అల్ప మానవులారా, దేవుని ఎరుగుటకు మహా గొప్ప అవకాశం దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. అది ఏమనగా, ముందుగా చాలామంది మైండ్లో ఒక విపత్తైన ఆలోచన పరిగెడుతుంది. చాలామంది ఒంటరిగా చైర్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏమీ జరుగుతుంది ఈరోజు, ఏమీ జరుగుతుంది ఈ సంవత్సరం, ఏమీ జరుగుతుంది ఈ మాసం, ఏమి చూస్తున్నాం మనం, ఇదేనా మనం జీవించిన జీవితం, మనం జీవిస్తున్న ఈ ప్రపంచం, మొన్నటి వరకు ఇలా లేకుండిందే, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది, ఏమి జరుగుతుంది, మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏమి జరుగుతుంది ఈరోజు, ఏది నిన్ను పట్టి పీడిస్తుంది, ఎందుకు నిన్ను పట్టి పీడిస్తుంది, నీలోని నీ ప్రాణాన్ని కాపాడుకున్న దాహము, నీ ప్రాణాన్ని కాపాడుకునే భయము, నీ ప్రాణం రక్షణలో ఉండాలి, నువ్వు రక్షణలో ఉండడానికి ఏమి విపత్తి రాకూడదని ఆలోచిస్తున్నావే, ఆ ఆలోచన ఎందుకు వచ్చినది, ఏమి జరుగుతుంది తెలుసుకుటకు నువ్వు దేవుని వాక్యాన్ని పరిశీలించి చూడాలి. దేవుడు ఏమంటున్నాడో అది నువ్వు వినాలి. చూస్తున్నాం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. హోషేయ, ఓల్డ్ టెస్టమెంట్, HOSEA, హోషేయ chapter 4 verse 6. My people are doomed because they do not acknowledge me. You priests and children have refused to acknowledge me, and you have rejected my teaching, and so I reject you, and you will not acknowledge your sons as your priests. దేవానికి స్తోత్రం.
ఎంతమంది నేను ఎరగలేకుండా ఉన్నారు, నీవేరో తెలుసుకోకుండా ఉన్నారు, వాళ్ళందరినీ క్షమించు. ఇది క్రీస్తుని వాక్. సర్వేశ్వరునికి వందనం. దిస్ ఇస్ ద వర్డ్ ఆర్ వాయిస్ ఆఫ్ లార్డ్. థ్యాంక్స్ బి టు గాడ్. ఈరోజు ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నీకు దేవుడు అర్థం కాలేదు. ఎప్పుడైతే దేవుని నువ్వు అర్థం చేసుకోలేదో, ఎప్పుడైతే దేవుని పైన నువ్వు ఫోకస్ చేయలేదో, ఎప్పుడైతే దేవుని నువ్వు అర్థం చేసుకుంటూ ఆపేశావో, దేవుడిని నువ్వు తెలుసుకోలేదో, ఆనాడు దేవుని బోధనలు కూడా నువ్వు ఆపివేశావు. దేవుని ఆలోచనలను, దేవుని యొక్క ప్రణాళికను కూడా నువ్వు తెలుసుకోవటం మానేశావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరగలేదో, దేవుని బోధన నీకు తెలియదు. ఎప్పుడు దేవుని బోధన నీకు తెలియదో, దేవుని యొక్క ప్రణాళిక ఏమో నీకు తెలియదు. ఎప్పుడు నీకు ప్రణాళిక తెలియదో, నువ్వు ఎలా దేవుణ్ణి పక్కన పెట్టేశావో, దేవుడు కూడా నువ్వు పక్కన పెట్టేశాడు. మీరు అనవచ్చు, మనిషి అనేవాడు బుద్ధి లేకుండా దేవుని పక్కన పెట్టేశాడు. మరి దేవుడు ఎందుకు పెట్టాడట? నువ్వు బుద్ధి లేకుండా దేవుని విడిచిపెట్టావు, దేవుని తెలుసుకోలేకపోతున్నావు. ఆయన బుద్ధితోనే నేను రిజెక్ట్ చేశాడు. నేను రిజెక్ట్ చేసినప్పుడు అనగా నేను తోచిపెట్టాడు, నేను జరిపి పెట్టాడు. ఆయన సన్నిధి నుంచి కాసేపు నిన్ను పక్కన తప్పించాడు. ఆ కాసేపు పక్కన తప్పించినప్పుడే నువ్వు తప్పించిపోయావు ఈ విపత్తుల ద్వారా. ఆ కాసేపు తపనలోనే నీవు ప్రభు జ్ఞాపకం వచ్చాడు. నీవు ప్రభుని బోధన జ్ఞాపకం వచ్చింది. దేవుని ప్రణాళికను అర్థము చేసుకోవాలనే నూతన ఆలోచన నీలో కలిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ఎరగలేకుండా ఉన్నావు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి. అందుకే మనం చూస్తున్నాం, రోమన్లకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనం. If the Spirit of God who raised Jesus from death lives in you, then he who raised Christ from death will also give you life to your mortal bodies by the presence of his Spirit in you. ఏ యేసుక్రీస్తునైతే ఆ యావే తండ్రి ఆత్మ ద్వారా మరణింపబడ్డ యేసుక్రీస్తు జీవను పొందుకున్నాడో, అదే యేసుక్రీస్తును జీవము లేపిన అదే యావే తండ్రి నీ గాయపడిన దేహమును, కుంగి కుసించిపోయిన దేహమును, ఆలోచనతో పరిగెడుతున్న నీ జ్ఞానమును, ఈ లోక సంబంధమైన ఆలోచన జీవిస్తున్న నిన్ను కూడా అదే ఆత్మ నడిపిస్తున్నది. నువ్వు దేవుని తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు ఎంతో నీకు అర్థం కావట్లేదు. దేవుడు అర్థం కాలేదు కాబట్టి దేవుని ఆత్మ అర్థం కాలేదు. దేవుని అర్థం కాలేదు కాబట్టి దేవునిలోనే నేను మళ్ళీ మరణింపబడ్డా కూడా లేవగలను, ఈ విపత్తు నుంచి బయటపడిన విశ్వాసం నీలో లేదు. ఆ విశ్వాసం నీలో లేని పక్షాన దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే లేదో ఏమి జరుగుతుంది అనే ఆలోచన తప్ప ఎందుకు జరుగుతుంది అనే తలంపు నీలో కలగదు, నీలో పుట్టదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వెనుటకు కాస్త వింతగాను ఏం చెప్తున్నాడులే అని ఉండొచ్చు, కానీ ఒక్కసారి మౌనంగా విని చూడు. ఆ మాటల్లోని పరమాంశము, ఆ మాటలోని పరమార్థము దేవుడే నీకు నేర్పిస్తున్నాడు. దేవుని నీవు ఎరిగి ఉంటే, దేవుని బోధన ఏంటో తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా దేవుని నడిపించేవాడు. దేవుని నడిపించలేదు కాబట్టే ఈరోజు నువ్వు విపత్తుల్లో ఉన్నావు. అందుకే మనం చూస్తున్నాం, 1 కొరింథీ 4వ అధ్యాయము 10వ వచనం. ఫర్ క్రైస్ట్ సేక్ వి ఆర్ ఫూల్స్ బట్ వి ఆర్ వైస్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్. వి ఆర్ వీక్ బట్ యు ఆర్ స్ట్రాంగ్. వి ఆర్ డిస్పైజ్డ్ బట్ వి ఆర్ ఆనర్డ్. దేవుడు అంటున్నాడు, నువ్వు వెర్రివాడిగా జీవిస్తున్నావు, అజ్ఞానిగా జీవిస్తున్నావు. దేవుని తెలుసుకోకపోవడం నీ అజ్ఞానం. కానీ ఎక్కడో నువ్వు ప్రభునితో జతపరిచి ఉన్నావు, ప్రభుతో నువ్వు ఏకమై ఉన్నావు. అందుకే నీ ఆలోచనలు నిన్ను పట్టి పీడిస్తున్నా, ఆత్మలో నీవు జీవిస్తున్నావు. నీవు ఆలోచన ప్రకారము నీ దేహం వీక్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఏమో నాకేమో అర్థం కావట్లేదు.
కానీ దేవుని ఆత్మ ద్వారా నీ జీవిస్తున్న జీవము ఆ ఆత్మ నీకు చెప్తుంది, ఇక్కడ ఏమి జరిగినా నువ్వు మాత్రం సంరక్షణలో ఉన్నావు. కేవలం దేవుని ఆత్మచే నువ్వు రక్షణలో ఉన్నావు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీకు అర్థం కాదో, ఎప్పుడైతే నీకు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నీకు అర్థం కాదో, ఎప్పుడైతే దేవుడు ఏంటో నువ్వు తెలుసుకోవో, నీకు ఏమీ అర్థం కాదు. ఏమి జరుగుతుందో ఏమో అని ఆలోచనలో ఉంటావు. బైబిల్ చదివినప్పుడు దేవుని వాక్కు నీకు అర్థమవుతుంది. దేవుడి వాక్కు అర్థమైనప్పుడు నీ పుట్టుక నీకు అర్థమవుతుంది. నీ పుట్టుక నీకు అర్థమైనప్పుడు నీ జీవము ఎలా జీవించాలని అర్థమవుతుంది. నీ జీవితం ఎలా జీవించాలని తెలుసుకుంటున్నావో ప్రభుని రక్షణలో నువ్వు జీవించడం మొదలు పెడతావు. నాకు తెలిసిన ఒక సహోదరుడు దేవుని ఎరగలేక పాపములో పడిపోయి జీవించుచున్నాడు. ఎప్పుడు తన పాపం చేయడం మొదలుపెట్టాడో ఆనాటి నుండి కొన్ని సంవత్సరాల వరకు ఆ పాప దేహముతో, ఆ పాప జీవితంతో సంతోషంగా ఉన్నాడు. ఇలాగే ఒక సంవత్సరం తనలో ఉన్న సమస్త ఆశీర్వచనాలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. ఒక పూస దండ నుండి ఒక్కొక్క పూస రాలిపోయినప్పుడు ఎలా ఆ పూసల దండ పూర్తిగా భూమి పాలవుతుందో అదే జరిగింది అతనిలో. అప్పటి వరకు తను ధనవంతుడుగా ఉన్నాడు, అప్పటి మంచి ఆరోగ్యంలో ఉన్నాడు, అప్పటి వరకు తన భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళ అన్నతమ్ములందరితో వాళ్ళతో కలిసి ఉన్నారు. కానీ ఆ సంవత్సరం పొడుగున 12 నెలల్లో ప్రతి ఒక్క నెల ఏదో ఒకటి వాడు కూలిపోతున్నాడు. అయినా వాడు గమనించలేదు. అలా 10 మాసములు వాడు గమనించలేదు. 11వ మాసము చివరిగా వాడు మిగిలింది వాడి భార్య, వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఏమవుతున్నారు వాడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు 11వ మాసంలో అన్నీ కోల్పోతున్న అతను క్రైస్తలో హల్లెలూయా అన్నీ కోల్పోతున్న అతను తన మిగిలిన చివరిగా తన భార్య పిల్లలు మాత్రమే. వీళ్ళు నేను కోల్పోవద్దనుకొని వాడు ఒక పెద్ద గురువు దగ్గరికి పోయినాడు. ఆ గురువు ఏం చెప్పాడంటే, చూడండి బిడ్డ, నీవు ఎక్కడో నీకు ఎవరో చాతబడి చేసేశారు, కావున అన్నీ కోల్పోతున్నా. ఈ లోకంలో అన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, చివరికి నువ్వు చచ్చిపోతావు. ఆ వ్యక్తి, నా స్నేహితుడు, ఆందోళన చెంది ఉన్నాడు, భయపడిపోయాడు. నేను చచ్చిపోతానంట. భార్య పిల్లలను వదిలి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను బ్రతికి ఉంటే మళ్ళీ తిరిగి వస్తారు, నేనే చచ్చిపోతే నా పరిస్థితి ఏమి? నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా స్నేహితుడా, నా జీవితంలో ఎలా జరుగుతుంది? ఒక గురువు దగ్గర నేను పోతే ఆ గురువు నిన్ను నడిపించి ఉన్నాడు, నాతో ఇలా చెప్పి ఉన్నాడు, నేను చచ్చిపోతానా అని పిలిచాను అతన్ని. నన్ను ఒకసారి వచ్చి కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తికి నేను అడిగాను, ఏం ఖర్చు చేసావు ఆ గురువు దగ్గర? 5,000 రూపీస్ తీసుకున్నాడు. 5,000 తీసుకుని నువ్వు చచ్చిపోతానన్నాడా? ఇంకొక 5,000 ఇవ్వు, నేను కాపాడుతానని చెప్పాడా? 5,000 కాదు, 15,000 అడిగితే ఏదో చేస్తా అన్నాడు, అది చేస్తే నేను బ్రతుకుతానట. ఇచ్చావా? అది అర్థం కాకనే నీకు ఫోన్ చేశాను. ఇప్పుడు నేను 250 రూపాయలకు తెచ్చుకున్న బైబిల్ని వారి చేతికిచ్చి అయ్యా ఇందులో కొన్ని అధ్యాయాల వచనాలు చదవడం మొదలుపెట్టని చెప్పాను. ఒక వారం పొడుగునా చదివి, వారం వరకు చదివి 8వ రోజు చెప్తున్నాడు, అయ్యా నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, నేను దేవుని వాక్కులో జీవిస్తాను. దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఒక నరమారుణ్ణి నమ్మి సంపాదన వాడి మీద ధార పోసి ప్రాణాలు పోతుంది అనుకున్నాడు. కానీ అదే ఇంకో నరమారుడైన సేవకుడిని అతను నమ్మి 4 వాక్యాలు చదివి 5,000 కాదు 250 రూపాయలు పెట్టి కొనుక్కున్న బైబిల్లో 4 వచనాలు చదివి ఇలా జీవం పొందుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పాడు. ప్రసంగి 11వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇలా పలుకుతున్నాడు. ప్రసంగి ఎస్ఎలైట్స్
chapter 11 verse 5 says, God made everything and you can no more understand what he has done than to you. Understand how a new life begins in the womb of a pregnant woman. దేవుడు ఈ లోకంలో నీకు అన్ని తయారు చేసి పెట్టాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చి ఉన్నాడు. అయినా మనిషి ఏదో ఒక ఆలోచనతో పరిగెడుతున్నాడు. ఏమి జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అటువంటి వారికి దేవుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఒక తల్లి, ఒక స్త్రీ తన గర్భములో బిడ్డ 9 నెలలు ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా పెరుగుతుంది, ఆ బిడ్డకు ఏమి ఆహారము, ఆ బిడ్డ ఒక స్థితిగతులు ఏమి, ఆ బిడ్డ ఒక ఆకారం ఏమి, ఆ బిడ్డ ఒక రంగు ఏమి, ఆ బిడ్డ ఎలా ఊపిరి తీసుకుంటుందో ఆ తల్లికి తెలుస్తుందా? తెలియదు. కన్న తల్లికే తన కడుపులో ఉన్న తన బిడ్డ ఇలా పెరుగుతున్నాడు ఆ తల్లికి తెలియనప్పుడు నీకు దేవుడు నీ జీవితంలో ఏమి తలపెట్టాడో నీకేమో తెలుసు? తెలియదు. ఈ గర్భము, తల్లి గర్భము ప్రభుని ఆధీనంలో ఉన్నది. అయినా ఆ బిడ్డను పెంచుతున్నాడు. 9 మాసాలు ఆ బిడ్డకి ఏమేమి కావాలో అన్ని ప్రభు సమకూరుస్తున్నాడు. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను పట్టుకొని తల్లిదండ్రులు ఎంత లావు ఉన్నాడు, ఎన్ని కిలోగ్రామ్స్ ఉన్నాడు, ముక్కు సరిగా ఉందా, కన్ను సరిగా ఉందా, కాళ్ళు సరిగా ఉన్నాయా, తనకు చెవులు వినపడుతున్నాయా లేవా, అన్ని రకమైన టెస్టులు చేసేది. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ చెప్పే వరకు నీకు తెలియదు. నీవు కన్నబోతున్న నీ బిడ్డనే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తన స్థితిగతులు ఏమిటో, తన పెంపుదల ఏమిటో నీకు అర్థం కాలేదు. అట్టే విధముగా ఈ లోకములో నీవు కూడా, ఈ లోక భూగర్భములో కూడా నువ్వు ఏమిటో నీకు తెలియదు. కానీ నువ్వు పోషించువాడు ప్రభు, అది నువ్వు మర్చిపోకు. నీ స్థితిగతులు ఎరిగినవాడు ప్రభు, అది మర్చిపోకు. నిన్ను పెంచువాడు, నేను పరిపాలించువాడు ఆ ప్రభు, అది నువ్వు మర్చిపోకు. ఆయనని తెలుసుకొనలేని నాడు నీ జీవితం వృద్ధం, నీ ఆలోచన వృద్ధం, నీ స్థితిగతులు వృద్ధం, నీవు బ్రతికి ఉండడమే వృద్ధం. అదే బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి వాడికి మాటలు వస్తుందా లేదా అని తెలుసుకున్నటకై. 5 సంవత్సరాలు టైం పడుతుంది వాడు కరెక్ట్గా నడుస్తున్నాడా లేదా తెలుసుకున్నటకై. 18 సంవత్సరాలు పడుతుంది వాడికి బుర్రలో చదువు ఎక్కుతుందా లేదా, వాడు చదవగలడా లేదా, వాడికి చదువు అబ్బుతుందా లేదా, వాడికి జ్ఞానం ఉందా లేదా. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు వాడి కష్టాన్ని నీకు తెలియపరుస్తాడు. వాడి కష్టం తెలుసుకోవడానికి నీకు 23 సంవత్సరాలు, ఆ 18 నుండి 23 వరకు నీకు కష్టపడతాడా లేదా, కష్టం చేతన అవుతుందా లేదా. 23, 25 వరకు కూడా వెళ్ళిపోతుంది. వాడు కష్టానికి గురి సంపాదన తెచ్చే వరకు నీకు తెలియదు వాడు కష్టపడతాడా లేదా. 25 సంవత్సరాలకు వాడికి వివాహం చేసిన తర్వాత వాడు మగ పుట్టడా లేదా, వాడు కొత్త బిడ్డకు జన్మనివ్వగలుగుతా లేదా, ఓ కుటుంబాన్ని పరిపాలిస్తాడా లేదా అనేది వాడి 25 సంవత్సరాలు తెలుస్తుంది. వాడి సంస్కారము, వాడి మర్యాద, వాళ్ళ ఉన్నవన్నీ తెలుసుటకు, ఒక వ్యక్తి జీవితంలో ఏమేమి ఉన్నాయో లేవో తెలుసుకున్నకు మరొక వ్యక్తి జీవితం సరిపోవట్లేదు. నువ్వు దేవుని ఎలా తెలుసుకుంటావు? నీవు మనిషి టు మనిషి తెలుసుకోవడానికే నీకు ఒక జీవితం పడుతుంది. ఇప్పుడు దేవుని ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుని ఎప్పుడు గుర్తుపడతావు? దేవుని ఎలా అర్థం చేసుకుంటావు? దేవుని వాక్కుని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యం ఏమిటో నువ్వు ఎలా తెలుసుకుంటావు? వాక్యం చదవనప్పుడు. వాక్యములో ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు, నీవు పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు ప్రతిదీ నువ్వు ఎలా అయితే తెలుసుకుంటున్నావో అదే విధముగా నువ్వు పెరిగే వరకు ప్రభు వాక్కులో నేను పెంపొందాలనుకుంటున్నాడు. ఆ వాక్కు ద్వారా నేను పెంచాలనుకుంటున్నాడు. ఆ వాక్కు ద్వారా నేను జీవింపాలనుకుంటున్నాడు. ఆ వాక్కు ద్వారా నేను పరిపాలించాలనుకుంటున్నాడు. నీవు అది తెలుసుకోకుండా ఏమేమో చేస్తూ జీవితం జీవించి ఇప్పుడు విపత్తి వచ్చినప్పుడు ఈ జీవితంలో ఏమి జరుగుతుందో ఏమో నాకు మాత్రం ఏం అర్థమవుతలేదు, ఈ ప్రపంచంలో ఏమి నడుస్తుందో ఏమో, ఏందో ఈ సావులు, ఏందో ఈ కరోనా వైరస్, ఏం జరుగుతుందో ఏమో నా బుర్రకు మాత్రం ఏమీ అర్థం అవ్వట్లా. దేవుణ్ణి తెలుసుకో. కరోనా వైరస్ ఎవరినో పట్టి పీడిస్తుంది, ఇంకా నీ వరకు రాలేదంటే నువ్వు సంరక్షణలో ఉన్నావనే విషయం తెలుసుకో.
కరోనా వైరస్ నీ ఆలోచనలు నీకు భయము ఆందోళన కలిగిస్తుంది అంటే ఎక్కడో ఎక్కడో ప్రభుని ఆశీర్వచనం నువ్వు పొందుకోవాలనే విషయం నువ్వు మర్చిపోయి ఉన్నావు. నేను జీవించుటము ఆ ప్రభుని చిత్తం. ఒక తల్లి తన బిడ్డను జన్మనిచ్చే వరకు ఎలా తెలుసుకోదో నువ్వు కూడా వాక్యం చదివే వరకు దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేవు. వాక్యమే సర్వము సమస్తము అయి నీకై నాకై ఉన్నది. ఈ వాక్కు లేకపోతే నువ్వెవరో నేనెవరో, నీ జీవితం ఏమో, ఆ జీవిత ప్రణాళిక ఏమో, నీ స్థితిగతులు ఏమో, నువ్వు జీవించడం ఎలాగో మరణించడం ఎలాగో జీవించడం ఎలాగో నీకు తెలియదు. ముందు దేవుణ్ణి తెలుసుకో. ఆయన తెలుసుకోవాలి అంటే వాక్యం చదవాలి. ఈ రోజుల్లో 9 నెలల్లో ఉన్న బిడ్డ 5వ నెలకు 6వ నెలకు స్కానింగ్ పోతే తన మొగ ఆడు తెలిసిపోవచ్చేమో, లేదా తన బిడ్డ సేఫ్గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడని చెప్పగలుగుతాడు. కానీ వాడికి ఎంటికలు ఉన్నాయా లేవా, వాళ్ళ కళ్ళు సరిగ్గా కనబడుతుందా లేదా, వాడి హార్ట్ బీట్ సరిగ్గా పెరుగుతుందా లేదా, వాడు ఏం చేయబోతున్నాడు, వాడు కాల్చేది బాగా ఉందా లేదా, ఇవన్నీ నువ్వు తెలుసుకోలేవు టెస్ట్స్ ద్వారా. వాడు పుట్టాలి. 9 నెలలు నీ వల్ల కలుగుతున్న బిడ్డ, నీలోనే కలుగుతున్న బిడ్డ నేను తెలుసుకోలేకపోతున్నా. వాడు పుట్టిన తర్వాత వాడికి అన్ని రకమైన జీవితం జీవించే వరకు వాళ్ళు ఏముందో ఏం లేదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒక మనిషి ఇంకో మనిషిని స్టడీ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఒక మనిషిని అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. వెన్ దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, దేర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఛాన్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని అర్థం చేసుకోలేవో అక్కడ అపార్థము చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతి మానవుడు ఒక తండ్రి ఒక తల్లిని, ఒక తండ్రి ఒక కొడుకుని, ఒక కొడుకు ఒక తల్లిని అపార్థం చేసుకుంటాడు కొన్ని విషయాల్లో. ఎందుకు అపార్థం చేసుకుంటాడు? ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానము లేదు. ఆ అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, నిన్ను పంపించిన ప్రభువును నువ్వు అర్థం చేసుకోలేదు, నిన్ను పరిపాలించిన వాడిని నువ్వు అర్థం చేసుకోలేదు. అప్పుడు నువ్వు ఎవరిని అర్థం చేసుకుంటావు? ఎవరిని అర్థం చేసుకుంటావు ప్రియ సహోదరుడా? అందుకే హోషేయ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావా, నేనెవరో నువ్వు తెలుసుకున్నావా, నేనెవరో తెలియనిదే నీకు ఈ లోకం ఏందో తెలియదు. నీవు నన్ను తోచిపెట్టావు, నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను కూడా నిన్ను విడిచిపెట్టాను. నువ్వు నన్ను విడిచిపెట్టిన దానికి లోక సంబంధమైన కార్యం అయితే నేను నిన్ను కాసేపు విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే నిన్ను నా దరికి చేర్చుకోవాలి. నీ మీద విపక్తి పంపించినప్పుడు, నేను నీ మీద ఆగ్రహం చెందినప్పుడు నేను సరిదిద్దుతున్నాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నేను ఎక్కువగా ప్రేమించుకున్నా, నీవు నా వాడవు. అందుకే మనం సామెతలు 3లో చూస్తున్నాం. దేవుడు మనిషిని అర్థం చేసుకున్నాడు, కానీ మనిషి మాత్రం దేవుని అర్థం చేసుకోవట్లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనంలో జంతువులకు తెలుసు వాళ్ళ యజమానుడు ఎవరో, కానీ మనుషులకు తెలియదు తన యజమానుడు దేవుడేనని. ఆయన నువ్వు గ్రహించలేకపోతున్నా, ఆయన ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నా. ఆయన ఎవరో తెలియనప్పుడు నీవేంటో నీకు తెలియదు. నీవెవరో నీకు తెలియనప్పుడు నీవు ఎలా జీవించాలో నీకు అర్థం కాదు. ఈ లోకంలో ఉన్న అన్ని రకమైన విషయాలు నీకే అనే విషయం నీకు అర్థం కాక హతలాకుతలమైపోయి ఆలోచనలో పడిపోయి ఏడుస్తూ ఏం జరుగుతుందో ఏమో ఈ ప్రపంచం. ముందు దేవుని తెలుసుకో, వాక్యాన్ని చదువు. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో జ్ఞానం నీలోకి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం నీలోకి వస్తుందో నూతన విషయాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే నూతన విషయాలు నీలో పుడుతుందో నువ్వు నూతన మనిషిగా మారిపోతున్నావు. నువ్వు నూతనగా మనిషిగా మారినప్పుడు దేవుని ఆత్మను నువ్వు గ్రహించుకుంటావు. రోమా 8లో మనం పలికినట్టు, 8లో మనం చదివినట్టు, 8వ అధ్యాయము చూసినట్టు దేవుడు నీ యందు గొప్ప కార్యము చేయుటకు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఆత్మ రూపంలో నీలో జీవిస్తున్నారు. మరణం నుంచి యేసుక్రీస్తుని ఏ ఆత్మను లేపినదో అదే ఆత్మ నిన్ను కూడా లేపుటకు సిద్ధంగా ఉంది. నువ్వు ఆత్మను పట్టుకుంటున్నావా? యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ లోక సైతాన్ని నువ్వు పట్టుకుని ఉన్నావు. నీలో నిన్న ప్రభుని విడిచిపెట్టావు. నీలో ఉన్న ప్రభును నువ్వు పట్టుకో.
ఇహలోక సైతాన్ని విడిచిపెట్టు. దేవుడు ఎవరో తెలుసుకో. ఆ ప్రభుని కార్యం నీ జీవితంలో ఏందో నువ్వు తెలుసుకోవాలి. అందుకే 1 యోహాను 2:10-11 చెప్తుంది, దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు. 1 యోహాను 2:10-11 దేవుని చిత్తమును ఎరిగిన వాడు, దేవుని చిత్తమును పూర్తి చేసేవాడే పరలోకములో నూతన జీవితం పొందుకుంటాడు. భూలోకములో మరణించినా శాశ్వత జీవితం జీవిస్తాడు. దేవుని ఎరిగి ఉండాలి. నీలో ఉన్న ఎరిగిన దేవుడును, నువ్వు తెలుసుకున్న దేవుని నువ్వు ప్రకటించాలి. అప్పుడే నీవు ఈ లోకంలో ఏమి జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకోలేవో ఈ లోకాన్ని తెలుసుకోలేవు. ఎప్పుడు ఈ లోకాన్ని నువ్వు తెలుసుకోలేవో ఏమి జరుగుతుందో నీకు అర్థం కాదు. నువ్వు దేవుని అర్థం చేసుకో. అప్పుడే ఈ లోకం నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ లోకం నీకు అర్థమవుతుందో ఈ లోకంలో ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. నీ ద్వారా నీ కొరకై వచ్చబడు ప్రతి ఒక్క విపత్తిని, ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క కన్నీరును, ప్రతి ఒక్క బాధను నజరేయుడైన యేసు నామములో కాల్చివేసే గొప్ప శక్తి నీవు దేవుని ఎరిగినప్పుడు మాత్రమే నీకు లభిస్తుందనే విషయం నువ్వు మర్చిపోకు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. దేవుడు ఆ శక్తి నీకు ఇస్తున్నాడు. ఈ కరోనా వైరస్ని నీ కాళ్ళ కింద నలగదొరికే శక్తి, బహు గొప్ప శక్తి ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ప్రభుని ఎరిగి ఉండు. ఈ ప్రార్థనల ద్వారా స్వస్థ పొందుకుంటావు. ఈ ప్రార్థన ద్వారా అతి తొందరలోనే కరోనా వైరస్ నజరేయుడైన యేసు నామములో కాల్చి వెళ్ళిపోతుంది. ప్రభుని మహత్కర కృప, ఆయన కరుణ, ఆయన ఆశీర్వచనం నిన్ను నడిపిస్తుంది. ప్రభుని తెలుసుకో. ఆ ప్రభువే నీకు సమస్తమై సర్వమై నీ యందు నీలో జీవిస్తున్నాడు. ఆయన తెలుసుకొని నాడు నేను లోకాన్ని తెలుసుకోలేవు. మరి లోకం సృష్టించిన వాడు ఆయనే. ఆయనకే తెలుసు ఎక్కడ ఏమి ఉంది, ఎవరికి ఏమి అవసరం, ఎవరు దేని ద్వారా జీవించగలరు, ఎవరు దేని ద్వారా నాశనం అవ్వగలరు అని తెలుసు. కాబట్టి ఆయన్ని పట్టుకొని ఆయన ద్వారా ఈ లోకాన్ని చేయవచ్చు. క్రీస్తునాడు. హల్లెలూయా. దేవుడే సమస్తము సర్వమై వాక్య రూపంలో నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన్ని పట్టుకో, గొప్ప జీవం పొందుకో. క్రీస్తునాడు. క్రీస్తునాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని తెలుసుకో బిడ్డ. దేవుడు వాక్య రూపంలో నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన యందు జీవించు, ఆయన కొరకై జీవించు, ఆయనలో జీవించు. ఆమేన్. వాక్యాన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఏంటో తెలియాలి. ఆ దేవుడి ద్వారానే ఈ లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకున్నప్పుడు దేవుడి లోకాన్ని అర్థం చేసుకునే గొప్ప శక్తిని మనకు దయచేస్తాడు. ఆ అర్థం, ఆ జీవితం దేవుని నామంలో ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని పంచండి. దేవుని మహత్కర కృపలో సదా సర్వదా జీవించండి.